మా వీడియోని అందరు ఖచ్చితంగా చూడండి. అందరి వెల్కమ్ బ్యాక్ టు హాస్ని రాచపుడి. నేనండి మీ హాస్ని రాచపుడిని. మేము మా ఊరికి వచ్చిన అమ్మాయి వచ్చి 2 days అయింది. ఈరోజు మా ఫ్యామిలీని పరిచయం చేద్దామని ఈరోజు వీడియో తీస్తున్నాము. ఇప్పుడు మా అమ్మను మా నాన్నను మా ఫ్యామిలీని చూపిస్తాను. చూడండి, మా అమ్మను మా నాన్న చూపిస్తారండి. ఇదిగోండి మా అమ్మ మా నాన్న. నమస్కారం పెట్టండి మా నాన్న. మా యూట్యూబ్ వాళ్ళ కోసం నువ్వేమన్నా మాట్లాడు, మన గురించి చెప్పు మా ప్రేక్షకుల కోసం. నమస్తే. మాది పల్లెటూరు. మేమంతా వ్యవసాయం చేసుకున్నాము. మేము 4 అన్నదమ్ములం. మా అందరి గిద్దలు బర్రెలు పొలాలు ఇట్లా చేసుకుంటూ ఉంటాము. మాకు ఎప్పుడన్నా మా పిల్లలకి అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాను. నా బిడ్డలు నాకు 2 బిడ్డలు కొడుకు కొంచెం మనం చూసాం లేదు. 2 బిడ్డలు పెళ్ళిళ్ళు అయినాయి. పిల్లలు కూడా పెద్దగా అయ్యారు. నెలకు ఒకసారి మా పిల్లలలో మా కాడికి వస్తుంటారు. మాది పెద్ద ఫ్యామిలీ. మా ఇల్లు కానీ మా బర్రెలు కానీ మా కుటుంబం అంతా ఇక్కడనే ఉంటుంది. మా సొంతారు అంతా బాగా ఇచ్చలవిడి కనబడుతుంటారు. చూడండి, మేమైతే మా పిల్లలంటే మాకు ప్రాణం. ఎప్పుడు వచ్చినప్పుడు కూడా వాళ్ళని అయితే ఎంతో సుఖంగా ఉండాలని మేమైతే మా పిల్లలకైతే బాగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అన్నీ మంచి వంట కానీ బట్టలు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళ కోసం నేను కష్టపడేది. మా పిల్లలకైతే కష్టం అనేది రాకుండా ఉండాలని మా కోరిక. మా అన్నదమ్ముల్లో కూడా అందరి పిల్లలకు పెళ్ళిళ్ళు అయినా అందరూ ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు. కడపలో, హైదరాబాదు, ఇట్లా అనంతపురం, ఎక్కడెక్కడో అనేది మా పిల్లలల్లా. ఇక నా మనవాళ్ళు ఉన్నారు, 3 మనవాళ్ళు ఉన్నారు. రాండి ఇక్కడ రాండి, మీరు మనవాళ్ళు అందరు రండి. నువ్వు చిన్నమ్మా వీళ్ళిద్దరు నా చిన్న కూతురు కొడుకులు. 2 నా మనవాళ్ళు. నాకైతే ఇద్దరు బిడ్డలకి ఒక్కొక్కరికి 2 కొడుకులు. వీడు నా పెద్ద బిడ్డ కొడుకు. ఒక పెద్ద అబ్బాయి కర్ణాటకలో జాబ్ చేస్తాడు బ్యాంకీలో. వీళ్ళంతా నా మనవాళ్ళు. బాగా మాకంటే మా మనవాళ్ళు అంటే ప్రేమ, నాకు బాగా ఆప్యాయత. మా పిల్లల్ని బాగా పెంచుకున్నాం చిన్నప్పటి నుండి. మాకైతే మా పిల్లలకు హ్యాపీగా ఉంటాం మేము, మా పిల్లలందరం కూడా. మేము వస్తే మా నాన్న అస్సలు ఎక్కడికి వెళ్ళారండి. మా అమ్మ కానీ మా నాన్న కానీ వచ్చినప్పటి నుంచి మాకు వండి పెట్టడము, రకరకాల మాకు ఏమేం కావాలనో, ప్రతి ఒక్కరికి పిల్లలకు ఏమేం కావాలనో, మాకు ఏమేం కావాలనో, ఎన్ని రకాలు ఉంటాయంటే మా ఇంట్లో ఐటమ్స్ అన్ని రకాలు చేస్తాము. నాన్ వెజ్ కానీ, వెజిటేరియన్ కానీ, స్వీట్స్ కానీ. మా ఇంట్లో మేము వచ్చినప్పటి నుంచి ఊరికి వెళ్ళేదాకా రకరకాలు ఉంటాయి. తర్వాత మా పిల్లలకి వాళ్ళకి ఏం కావాలో అవి తెచ్చిస్తుంటాడు మా నాన్న. ఇదిగోండి మా అమ్మతో కూడా మాట్లాడండి. ఇదిగోండి మా నాన్న మాట్లాడారు కదా, ఇప్పుడు మా అమ్మతో కూడా మాట్లాడిపిస్తా. చూడండి మా అమ్మ మాట్లాడు. ఏమండి, మా చిన్న కూతురు ఈమె వంటలు చాలా బాగా చేస్తుంది. చిన్నప్పటి నుండి ఆమె వంటలు అంటే బాగా అందరికి ఇష్టమే. ఎప్పుడు వచ్చినా కానీ ఆమె అన్ని బాగా చేస్తుంటది, రకరకాల వంటలు. ఒకసారి మీరు చూడండి. కూడా పరిచయం కదా నా పెద్ద కూతురు ఈమె. ఈమె మా పెద్ద కూతురు, అదే మా పెద్ద అల్లుడు. వీళ్ళకి 2 కొడుకులు. ఆ అబ్బాయి చిన్నోడు. కర్ణాటకలో లాక్డౌన్ వల్ల లేకుంటే సెకండ్ సార్టర్ కదా వస్తాననుకున్నాడు. ఈ పండగకు మాకైతే అందరూ వచ్చే మా ఇంటికి వచ్చి మేము పండగలాగా ఉంటాం, చేస్తాము. బాగా మంచి వంటలు. మాకు పండగలు ఒకటే కాదండి, మేము ఎప్పుడు వచ్చినా పండగనే. మాకు వచ్చినా మేము వస్తాం, మేము వచ్చినా మాకు వస్తుంది. అందరం కలిసే వస్తాము. మాది చిన్నగా ఉంది కానీ మా ఇంటి దగ్గర పెద్ద ఫ్యామిలీ అండి. మాకు వచ్చినప్పుడల్లా మా వాళ్ళు వచ్చి అందరం హ్యాపీగా 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఇష్టం వచ్చేది వండుకోవడం, తినడం. వాళ్ళ హ్యాపీగా ఉంటుంది. మా నాన్న ఎంతనైనా మేము ఉన్నప్పుడు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడడు. ఏది కావాలని తెచ్చిస్తాడు. ఇంకా ఇదొక్కటి మా ఫ్యామిలీ. తర్వాత ఇంకా మా వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా వాళ్ళందరినీ ఇప్పుడు పరిచయం చేయడం లేదు. పండగలకు వచ్చినప్పుడు అయితే అందరు వస్తారు, అప్పుడు పరిచయం చేస్తారు. మా ఫ్యామిలీ అయితే 40-50 మంది ఉంటారు. 40-50 మంది ఉంటారు మా ఫ్యామిలీ అంతా. వాళ్ళంతా పరిచయం చేయాలంటే మాకు అందుబాటులో లేరు వాళ్ళను. లేకుంటే అందరు చేసింది మీకు. అందరు మా ఇళ్ళన్నీ ఇక్కడ అందరు ఇక్కడ ఇల్లు మాది, అక్కడ మా అన్నలది, ఇక్కడ మా అన్నలది, ఇది మాది, మా తమ్ముళ్ళది. మాకంటే 2 పెద్దోళ్ళు ఉన్నారు. మా తర్వాత 3, మా తర్వాత తమ్ముడు అక్కడ ఉన్నాడు. మాకు అందరికి ఎదురు. నా చిన్న తమ్ముని కొడుకు కోడలు బ్యాంకులో కడపలో జాబ్ చేస్తాడు.
మా ఫ్యామిలీ అంతా మంచి ఉన్నతమైన ఫ్యామిలీ. మాకు ఆస్తులు బాగున్నాయి, పొలాలు ఉన్నాయి, పొలాలు వేసుకుంటాము. మేము బాగా రైతులమండి. మా ఊర్లో మా నాన్న లాస్ట్ ఇయర్ సర్పంచ్ కూడా పనిచేసినాడు. మా నాన్న తర్వాత ఇంకా మాది ఎంత పెద్ద ఫ్యామిలీ అని చెప్పినాం కదా, ఇంకా వీళ్ళందరినీ మా వాళ్ళందరినీ పరిచయం చేపిస్తున్నాం కదా. ఇప్పుడు ఒకసారి మా ఇల్లు కూడా సింపుల్ గా చూపిస్తాను చూడండి. ఇదిగోండి మా ఇల్లు. ఇది మాది పాత ఇల్లు అండి. అంటే మేము 35 సంవత్సరాల ముందర కట్టించిన ఇల్లు ఇది. చూపిస్తాను. మేము చిన్నగా ఉన్నప్పుడు, నేను పుట్టినప్పుడు కట్టించినారు మా నాన్నలు. చూపిస్తాను. మాది ఇల్లు చిన్నది కానీ ఇంటి ముందర ఉండే ప్లేస్ చాలా పెద్దది. రాండి చూపిస్తాము. ఇది ఒక రూమ్ అండి. ఇది మా వంటగది. ఇదిగోండి మామూలుగా పాతకాలంలో గవాజులు ఉంటాయి కదా, అట్లా పెట్టించుకున్నాం మేము. కానీ పొయ్యి లేదు. అప్పుడు ఫస్ట్ లో పొయ్యి ఉండింది. అప్పుడు దాని ప్లేస్ లో ఇప్పుడు స్టవ్ పెట్టుకున్నాము. అప్పుడు పాతకాలంలో పొయ్యి ఉండింది మా నాన్న ఇంట్లో. ఇదిగోండి మాది ఇది ఒకటి కిచెన్ రూము. ఇదిగోండి అది దేవుని రూము. ఇదిగోండి ఇలా చూపించిన కిచెన్ రూము. ఇది ఒక రూము. ఇది మేము వస్తే ఇక్కడ బెడ్రూమ్ గా ఉపయోగిస్తాము. ఇది ఒక రూమ్ అండి. ఇది బెడ్రూమ్ గా ఉపయోగిస్తాము మేము. ఇది పాత కాలంలో కట్టించిన ఇల్లు, ఇంకా దీన్ని ఏం మార్చలేదు. ఇదిగోండి ఈ రూమ్ లో ఒక చిన్న టీవీ. మేము ఇంకా ఇక్కడ అందరం మా నాన్న, మా అమ్మ, మా అన్ననే ఉంటారు కదా ఇక్కడ. అందుకోసమని ఈ టీవీ చిన్నది, ఇది అట్లే ఉండిపోయింది పాతది. ఇది ఈ రూమ్ మేము ఉపయోగిస్తాము బెడ్రూమ్ మాదిరి. ఇదిగోండి ఇది బయట. ఇది వరండా. ఇక్కడ భోజనం చేయడానికి ఇదంతా ఇక్కడ ఉపయోగిస్తాము. ఇక్కడంతా భోజనం అది ఇది చేస్తాము. మా దగ్గర ఇంటి ముందర ప్లేస్ చాలా పెద్దది మాది. చూడండి మొత్తం చాలా పెద్దగా ఉంటుంది ఇంటి ముందర మాత్రం. ఇదంతా మాదే మొత్తము. చూడండి నాన్న మాట్లాడు. మా వ్యూవర్స్ కు చెప్పు, మా పాప వీడియోని చూడండి అని. మా పాప వీడియోని చూడండి, మాస్క్ పెట్టుకోండి అందరు, ప్రతి ఒక్కరు మామూలుగా దూరం పాటించండి. కరోనాను మనం జాగ్రత్తగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ప్రతి ఒక్క మనిషికి కూడా, ఎవరైనా పెట్టుకునే వాళ్ళకి కూడా మాస్క్ పెట్టుకోమని చెప్పండి. మీరు కూడా అది మన దగ్గరికి రాకుండా చూసుకోండి. ప్రతి ఒక్కరు అటనే ఆరోగ్యంగా ఉండడం మహాభాగ్యం మనకు అందరికి. మా కూతురు అందరూ కూడా నిన్న రోజున మాకు ఈ కరోనాని భయపడి మేము పిలుచుకోకూడదు కదా, ఇప్పుడు కొంచెం తగ్గుమగా పట్టిందని అందరిని రమ్మన్నాము. అందరు వచ్చినారు. మా కుటుంబం అంతా బాగా. మీరు కూడా ప్రతి ఒక్కరు 2 రోజులు ఇక్కడ వచ్చి ఇంకా 2 రోజులు ఉంటారు. ప్రతి ఒక్కరికి మాస్క్ పెట్టుకోవాలి కూడా మీరు కూడా చెప్పండి. ప్రభుత్వం ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టి మనకు వ్యాక్సిన్ ఇవ్వడం, కరోనా టైంలో ఎంతో గవర్నమెంట్కు ఎంతో భారమైన కానీ ఉపయోగించడం. కాబట్టి మనం కూడా అతి జాగ్రత్తగా ఉండడం, మన సేఫ్టీ చూడండి. మా అక్కతో మాట్లాడిపిస్తాను. అక్క మా అందరికీ నమస్కారం. మా చెల్లెలు వంటలు బాగా చేస్తుంది. బిర్యానీ, చికెన్, మటన్ ఏదైనా కానీ, నాటుకోడి కానీ అన్ని బాగా చేస్తుంది. మా చెల్లెలు అంటే మాకు చాలా ఇష్టం. మా పిల్లలు కూడా వాళ్ళ పిన్ని మాట ఏదే కాదనకుండా అన్నిటికీ ఇష్టపడతారు. ఆమె ఏం చెప్తే ఆ మాట వింటారు. మా 4 కొడుకులు అందరు కలిసిమెలిసి బాగా ఉంటారు. అందరు వాళ్ళు కూడా నంద్యాలనే ఉంటున్నారు, మేము నంద్యాలనే ఉంటున్నాము. మా చెల్లెలు వంటలు బాగా చేస్తుంది. మీరందరూ చూడండి, మీకు ఇష్టమైతే లైక్ చేయండి. ఇదిగోండి మా అక్కతో మాట్లాడినారు కదా, ఇప్పుడు మా బావతో కూడా మాట్లాడండి. నమస్కారం. మా మరదలు చేసే వంటలు మీరు కూడా చూడండి. మా మరదలు నాన్ వెజ్ కానీ వెజిటేరియన్ కానీ అన్నీ బాగా చేస్తుంది. మా మిస్సెస్ కూడా స్వీట్స్ బాగా చేస్తుంది. మీకు నచ్చినట్టయితే మీరు కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇదిగోండి మా అన్నను పరిచయం చేస్తాం మీకు. మా అన్నకు ఇదిగోండి కొంచెం మతిస్థిమితం సరిగ్గా ఉండదు. అందుకోసమని మేమిద్దరం అక్క చెల్లెలము, మా అన్న అండి మతిస్థిమితం ఉండదు. నమస్కారం చెప్పు మా. ఇదిగోండి ఇదండి మా ఫ్యామిలీ. ఇప్పుడు మా వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కదా. దీంట్లో మా అక్క కొడుకు పెద్ద అబ్బాయి కూడా జాబ్ చేస్తే అక్కడ ఉండిపోయినాడు. ఇంకా మేమందరం అండి. ఇంకా మీకు గన ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పిల్లలు ఉన్నానా మాట్లాడండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
మా వీడియోని అందరు ఖచ్చితంగా చూడండి. అందరికి బాయ్. బాయ్.